అధికారుల లెక్కల ప్రకారం పోలవరం పూర్తికి మరో 4 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అది కూడా అన్ని సవ్యంగా సాగితేనే అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉండటానికి వీల్లేని జగన్ లాంటి వ్యక్తి కారణంగా పోలవరం పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. అధికారుల నివేదికపై అధ్యయనం చేసి ఆ తర్వాత కేంద్రంతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరాన్ని ఎంచుకున్న చంద్రబాబు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. ఆ తర్వాత బస్సులో లోపలి ప్రాంతానికి వెళ్లి 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి వీక్షించారు. అనంతరం ప్రధాన డ్యాంపైకి వెళ్లిన చంద్రబాబు ప్రాజెక్టు పనుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు అంశాలపై అనుమానాలు లేవనెత్తారు. మ్యాప్ ద్వారా పనుల పురోగతిని తెలుసుకున్న సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు, లేదు ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ పోలవరం ప్రాజెక్టు ఎడమగట్టు వద్ద గతంలో కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. గ్యాప్ 3 ప్రాంతం, ఎగువ కాఫర్ డ్యాం వద్దకు వెళ్లి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చూశారు. ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. వాహనంలో ప్రయాణిస్తూ దిగువ కాఫర్ డ్యాంను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ నష్టంపై చర్చించారు. డయాఫ్రమ్ వాల్ మరమ్మతుల వ్యయాన్ని, ఒకవేళ కొత్తగా నిర్మిస్తే ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఎన్ని సీజన్లు పని కోల్పోయింది, ఎంత నష్టం జరిగిందనే విషయాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల తమ కష్టాన్ని జగన్ ప్రభుత్వం బూడిదపాలు చేసిందన్నారు. 1920 వరదలు వచ్చాయి. డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల బ్రీచ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయింది. ప్యారలల్ డి వాల్, డయాఫ్రమ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫ్రమ్ వాల్ ఈ ప్యారలల్ గా 407 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ పెట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్. పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ని ఫిల్అప్ చేయలేదు. రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్లు లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉద్ధృతంతో కింద నుండి ఇసుకుని సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. అది 250 మీటర్లు ఉండేది గ్యాప్ 1 బండ్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేసి దాని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. ఒక 2000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. వీఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు నమ్మకం అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. 2019-24 మధ్య పనులు సక్రమంగా చేసి ఉంటే 2020 చివరికి ప్రాజెక్టు పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం మరో 4 సీజన్లు పడుతుందని అధికారులు చెప్పినట్లు వివరించారు. కేంద్రం సూచనలు పరిగణలోకి తీసుకుని ఏజెన్సీలను మార్చకుండా ఉంటే ఎంత నష్టం జరిగేది కాదన్నారు. ప్రస్తుత ఏజెన్సీని మార్చడం నిమిషం పనేనని, కానీ తనకు అది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. నష్టాన్ని సరిచేసి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నిళ్ళు వరకు అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్లు. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి
రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అధికారుల నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక కేంద్రంతో మాట్లాడతానని సీఎం చెప్పారు. జగన్ అహంభావంతో వరప్రదాయిని పోలవరం ప్రస్తుత స్థితికి దిగజారిందన్న చంద్రబాబు ఈ ద్రోహంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు.